చావు బతుకులో ఉన్న రామచంద్రయ్యకు బ్లడ్ ఇవ్వమని చామంతి రోజాకు చెప్పడంతో రోజా నేను రాను, మా అత్తయ్యకి నిజం తెలిసిపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే చామంతి ఉగ్ర రూపంతో రోజా చెంప పగలగొడుతుంది. ఏంటి నన్ను కొడతావా అని చెప్పి రోజా అంటూ ఉంటే ఇప్పుడు కనుక నువ్వు రాకపోతే మన ఫ్యామిలీ ఫోటోని రమాదేవి మేడంకి చూపించేస్తాను, అప్పుడు నీ గురించి మొత్తం కూడా బయటపడిపోతుంది. రామచంద్రయ్య గారి పెద్ద కూతురివి నువ్వే అన్న విషయం తెలిసిపోయి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న వైభోగాలన్నీ కూడా లేకుండా పోతాయి అని చెప్పి చామంతి బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో రోజా సరే ఒక పని చేయి, నువ్వు ముందు వెళ్ళు, నేను వెనుక కారులో వస్తాను అని చెప్పి రోజా అంటూ ఉంటే నిజంగా వస్తావు కదా, మళ్ళీ మాట తప్పవు కదా, ఎందుకంటే ఇంతకుముందు ఎన్నోసార్లు నన్ను ఇలాగే మోసం చేసి మాట తప్పావు, ఈసారి కనుక నువ్వు రాకపోతే నీ గురించి నిజం బయట పెట్టడం మాత్రమే కాదు, ఏకంగా నిన్ను పైకి పంపించేస్తాను అని చెప్పి చామంతి రోజాకు వార్నింగ్ ఇచ్చి జైలు హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. దేవుడా ఎలాగైనా ఎంతో బాధగా దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు రోజా కామ్గా రమాదేవి వాళ్ళు హాల్లోనే కూర్చోవడంతో చామంతి వెళ్ళిన కొద్దిసేపటికే కారులో జైలు హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. చూసావా రమా, నువ్వు రోజాని అనుమానించనని అన్నావు, కానీ ఆ చామంతి వచ్చి వెళ్ళిన కొద్దిసేపటికే ఈ రోజా బయటకు వెళ్ళడం ఏంటి అంటే ఈ రోజా కూడా జైలు హాస్పిటల్కే వెళ్తుంది కదా అని చెప్పి జగదీష్ అంటూ ఉంటాడు. ఏమో అన్నయ్య, అదే నాకు అర్థం కావడం లేదు అని చెప్పి రమాదేవి దీక్షని పిలిచి రోజా ఎక్కడికి వెళ్తుందో ఫాలో అయ్యి నాతో చెప్పు అని రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో రోజా కారులో వెళ్తూ ఉంటే దీక్ష కూడా కారులో రోజాని ఫాలో అవుతూ ఉంటుంది. రోజా జైలు హాస్పిటల్కి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత రామచంద్రకి రోజా బ్లడ్ ఇస్తూ ఉంటుంది. దీక్ష రోజాని ఫాలో అవుతూ ఉండగా దారి మధ్యలో కారు ఆగిపోతుంది. ఇక దాంతో దీక్ష ఇదేంటి సడన్గా ఇక్కడికి రాగానే కారు ఆగిపోయింది, ఇప్పుడు ఈ రోజా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ ఇక రోజా ఎక్కడ కనిపించకపోవడంతో తిరిగి దీక్ష ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజా ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటే అప్పుడు దీక్ష లేదత్తయ్య, నేను కొంత దూరం వెళ్ళేసరికి అనుకోకుండా నా కార్ ట్రబుల్ ఇచ్చింది, తను ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు అని అంటూ ఉంటే చా ఒక్క పని చెప్తే అది కూడా చేయడం చేత కాలేదు అని చెప్పి జగదీష్ దీక్ష మీద మండిపడుతూ ఉంటాడు. సారీ నాన్న, సారీ అత్తయ్య అని చెప్పి దీక్ష లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు రోజా రామచంద్రకి బ్లడ్ ఇచ్చి తన ప్రాణాలు నిలబెట్టడంతో చామంతి ఎంతగానో ఎమోషనల్ అవుతూ చాలా థ్యాంక్స్ అక్క, సమయానికి బ్లడ్ ఇచ్చి నాన్నను కాపాడావు అని చెప్పి రోజాకు దండం పెడుతూ తనని హగ్ చేసుకుంటుంది. ఏ వదలవే, నేను తండ్రిని ప్రేమతో బ్లడ్ ఇవ్వలేదు, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే ఆ బ్లాక్మెయిల్కి భయపడి ఎక్కడ నా గురించి నిజం చెప్పేస్తావేమోనని ఇలా బ్లడ్ ఇచ్చాను. చూడు, ఇదే ఆఖరిసారి నేను నీకు సాయం చేయడం, ఇంకెప్పుడు కూడా నువ్వు నా సాయం కోరొద్దు, నీకు నాకు అస్సలు సంబంధమే లేదు, పొరపాటున మనమిద్దరం అక్క చెల్లెలమని ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి రోజా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్ రోజా చామంతి వాళ్ళిద్దరి మాటలు వినేస్తాడు. ఏంటి వీళ్ళిద్దరూ అక్క చెల్లెలా అని చెప్పి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ చామంతి దగ్గరికి వచ్చి చామ్ ఇప్పుడు సార్కి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే బ్లడ్ దొరికింది చిన్నబాబు గారు, డాక్టర్స్ ఇప్పుడే బ్లడ్ ఎక్కిచ్చారు, ప్రమాదం ఏమీ లేదంటున్నారు, కానీ నాన్న స్పృహలోకి రావడానికి 10 గంటల సమయం పట్టొచ్చని చెబుతున్నారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ్ చామంతితో చామ్ నేను నిన్ను ఒక విషయం అడగాలి అని అంటూ ఉంటే ఏంటి బాబు అది అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. రోజా నువ్వు అక్క చెల్లెలు కదా అని చెప్పి ప్రేమ్ అడగడంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు, ఆవిడ జమీందార్ గారి మనవరాలు, ఆవిడ నాకు అక్క అవ్వడం ఏంటి బాబు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. దాంతో ప్రేమ్ వద్దు చామ్, ఇక నా దగ్గర నిజం దాచొద్దు, నేను మీ మాటలు వినేశాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.
ఏంటి బాబు మీరు అనేది అని చెప్పి చామంతి అంటూ ఉంటే, రోజా నువ్వు ఇద్దరు మాట్లాడుకోవడం నేను విన్నాను. మీరిద్దరూ కూడా రామచంద్రయ్య గారి కూతుర్లే కదా. రోజా పెద్ద కూతురైతే నువ్వు చిన్న కూతురువి అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. అది కాదు బాబు అని చామంతి నిజం దాచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా ఎందుకు చామ్ నా దగ్గర నిజం దాయాలని చూస్తున్నావు? నేను ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పనులే. కానీ ఇన్ని రోజులు నేనే ఆ ఇంటి వారసుడినని నీకు చెప్పలేదని నువ్వు నన్ను ఎంతగానో ద్వేషించావు. మరిప్పుడు నువ్వు చేసింది ఏంటి చామ్? నువ్వు చేసింది మోసం కాదా? రోజా మీ సొంత కన్న విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావు అని చెప్పి ప్రేమ్ చామంతిని నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో చామంతి కన్నీళ్లు పెట్టుకుంటూ, చిన్నప్పటి నుండి అక్క కలలన్నీ కూడా చాలా గొప్పగా ఉండేవి. ఎలాగైనా సరే తను గొప్పింటి కోడలు నవ్వాలని అప్పటి నుండే తను కలలు కనేది. తన చదువు కోసం కూడా నాన్న చాలా ఖర్చు పెట్టారు. ఎంతో కాస్ట్లీ చదువు అని తెలిసి కూడా అక్క ఎయిర్ హోస్టెస్ చదువుతానని పట్టుబట్టడంతో నాన్న తన కోసమని అప్పులు చేసి మరీ తనని చదివించారు. కానీ తను మాత్రం నాన్నను చంపాలని ప్రయత్నించింది బాబు అని చెప్పి చామంతి జరిగింది మొత్తం కూడా ప్రేమ్కి చెప్తూ ఉంటుంది. దయచేసి రోజా నాకు అక్క అన్న విషయాన్ని అరుణ్ బాబు గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చెప్పకూడదు. చెబితే నా మీద ఒట్టే అంటూ చామంతి ప్రేమ్ దగ్గర ఒట్టు వేయించుకుంటుంది. మరోవైపు రామచంద్రయ్య స్పృహలోకి వస్తాడు. చామంతి చామంతి అంటూ రామచంద్రయ్య చామంతిని పిలుస్తూ ఉంటాడు. మరోవైపు చిత్రావతి రామచంద్రయ్య కండిషన్ తెలుసుకొని తను కూడా హాస్పిటల్కి వస్తుంది. రామచంద్రయ్య చామంతిని కలవరిస్తూ ఉండగా, నాన్న నాన్న నేను నాన్న చామంతిని వచ్చాను అని చెప్పి చామంతి అంటూ ఉండగా, అమ్మ చామంతి నీకేం కాలేదు కదా, నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా, నాకేమైపోయినా పర్వాలేదమ్మా, కానీ నువ్వు మాత్రం బాగుండాలి అని చెప్పి రామచంద్రయ్య అంటూ ఉంటాడు. నాన్న మీరుండగా నాకేమవుతుంది నాన్న, మీరే నా ధైర్యం, అటువంటిది మీరే ఇలా మాట్లాడితే ఎలా? అవును, ఇంతకీ మిమ్మల్ని కిడ్నాప్ చేయించింది ఎవరు, చంపాలని ప్రయత్నించింది ఎవరు అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే, అప్పుడు రామచంద్రయ్య రమాదేవి పేరు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే చిత్రావతి రామచంద్రయ్య దగ్గరికి వస్తూ, నేను ముందే అనుకున్నాను రామచంద్రయ్య, ఇదంతా ఆ రాక్షసి పనే అని. సమయానికి చామంతి ప్రేమ్ ఇద్దరూ కలిసి నిన్నిక్కడికి తీసుకురావడం వల్ల నువ్వు గండం నుండి గట్టెక్కావు అని చెప్పి చిత్రావతి అంటూ ఉంటుంది. ఇక మీదట నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జైలుకు వెళ్ళు రామచంద్రయ్య, నేను ఆ రమాదేవి సంగతి చూసుకుంటాను. చామంతి బాధ్యత కూడా నాదే, తనకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి చిత్రావతి రామచంద్రయ్యను తిరిగి జైలుకి పంపిస్తూ ఉంటుంది. అమ్మ చామంతి నువ్వు జాగ్రత్త అమ్మ అని చెప్పి రామచంద్రయ్య జైలుకి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత ప్రేమ్ చామంతితో, చామ్ మా అమ్మ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. అసలు నా కన్న తల్లి ఒక ప్రాణం తీయాలని చూసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. దాంతో చిత్రావతి, అది ఒక రాక్షసి బాబు, నీ కన్న తల్లేంటి అని అంటూ ఉంటే, ఎంత కాదనుకున్నా తను నాకు జన్మనిచ్చింది కదండి అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చిత్రావతి, నీకు జన్మనిచ్చింది ఆ రాక్షసి కాదు బాబు, నీకు జన్మనిచ్చింది చంద్రిక, అదొక గొడ్రాలు. దానికి పురిట్లో పిల్లలు చనిపోతే చంద్రిక ఎక్కడ అది డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుందేమోనని తనకు పుట్టిన నిన్ను అరుణ్ని ఇద్దరిని కూడా రమాదేవికి ఇచ్చేసింది అని చెప్పి చంద్రిక చేసిన త్యాగం గురించి చిత్రావతి ప్రేమ్కి చెప్తుంది. ఇక ప్రేమ్ చంద్రిక కన్న కొడుకన్న నిజం తెలుసుకొని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఆ రమాదేవి పరమ నీచరాలు, అది డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతుంది. ఒకప్పుడు పని మంచిగా జమీందార్ దగ్గర పనిచేసి వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేసి చివరకు వాళ్ళ ప్రాణాలు పోవడానికి కూడా కారణమైంది అని చెప్పి చిత్రావతి రమాదేవి నిజస్వరూపం మొత్తం కూడా ప్రేమ్ ముందు బయట పెట్టడంతో ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.